హాయ్! హలో! వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు. మజ్జిగ చారుని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వేసవి కాలంలో చాలా చక్కనైన రెసిపీ అనమాట. చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఈ వేసవి కాలంలో ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినాలి కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ముందుగా అయితే 2 పెరుగు ప్యాకెట్లు తీసుకొని ఇలాగా గిన్నెలోకి అయితే పోసేసుకున్నాను. ఇలా పోసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేగించుకోవాలనమాట. ఈ మజ్జిగ చారుని ఉల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట. ఒకసారి ట్రై చేయండి. ప్లెయిన్‌గా అయినా తినొచ్చు. ఇలా ఉల్లిపాయ వేసుకోవడంతో ఇంకా మరింత టేస్ట్ పెరుగుతుందనమాట. ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ అనమాట మజ్జిగ చారు. అంత బాగుంటుంది. వేగించుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే మరింత ఇంకొక అర స్పూన్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. పసుపు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే చూసారా మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అనేది సర్వ్ చేసేసుకోవడము. చూసారా ఎంత చక్కనైన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అద్దరిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.